ఓకే, ఇవాళ పోలవరం నల్లమల్ల సాగర్కు సంబంధించి అనుమతులు లేకపోయినా టెండర్లు పిలవడంపై ఆల్రెడీ ఒకసారి విచారణ జరిగినటువంటి విషయం తెలిసిందే సుప్రీంకోర్టులో. ఇవాటికి వాయిదా వేసినటువంటి క్రమంలో గత విచారణలో ముఖ్యంగా 3 సూచనలు చేసింది. ఒకటి మధ్యవర్తిత్వంతోనే, రెండోది హైపవర్ కమిటీతోనే, మూడోది ఒకవేళ సివిల్ సూట్ వేసుకోవచ్చు 131 ప్రకారం సివిల్ సూట్కి వెళ్ళండి అని చెప్పింది. సో ఈ క్రమంలో సూచనల కన్నా కూడా ముఖ్యంగా రిట్ పిటిషన్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే జోష్న మేడం. బీజేపీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి గారు. వెంకట్ రెడ్డి సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. వెంకట్ నాయక్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు. వెంకట్ నాయక్ గారు, మీ వాయిస్ రాలేదు, మేబీ మ్యూట్లో ఉన్నట్టున్నారు అనుకుంటున్నా. వెంకట్ నాయక్ గారు, ఏంటి అంటే రిట్ పిటిషన్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది, దానికే అనుమతించండి అని పెట్టబోతున్నట్టుగా ఉన్నాయి వివరాలు. మీరేం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి? వాదనలకే మొగ్గు చూపబోతోందా, లేదంటే మధ్యవర్తిత్వంతో ఇది? ఎందుకంటే ఒక 2 days బ్యాక్ కూడా సీఎం గారు మాట్లాడినప్పుడు మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు వేయడానికైనా సిద్ధంగా ఉన్నాము, కూర్చొని మాట్లాడుకుందాము, పంచాయతీలు వద్దు, పరిష్కారమే ముఖ్యం అన్నటువంటి క్రమంలో ఇక్కడ చూస్తేనేమో కోర్టు దగ్గర వాదనలే ముఖ్యం అన్న దిశగా వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. బట్ పంచాయతీలు వద్దు, పరిష్కారం ముఖ్యము, కూర్చొని మాట్లాడుకుందామని 2 ధోరణులు మాకు వినిపిస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఏం నడుస్తోంది కాంగ్రెస్లో ఈ అంశానికి సంబంధించి? జోష్న గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. యాక్చువల్గా హక్కుల వాటాను సాధించుకునే విషయంలో అవతల పక్క నుంచి కనుక లిబరల్ గా కనుక వాళ్ళు రాకపోతే మాత్రం 100% కోర్టులను అప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన మన లీగల్ టీంని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించింది ఎంత దూరమైనా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ల కోసం కానీ, నిధుల కోసం కానీ, నియామకాల కోసం కానీ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు మేడం. అయితే మీరు చూడండి, ప్రగతి భవన్ వేదికగా 2019లో కూర్చోబెట్టుకొని మరి ఏది నీళ్లను మీరు రాయలసీమకు వాడుకోవచ్చు, మిగులు జలాలను మీరు వాడుకోవచ్చు, రాయలసీమ సస్యశామనం చేసుకోవచ్చు అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్లు అయితే మన అధికారిక భవనంలో కూర్చోబెట్టుకొని మాట్లాడే సందర్భం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేరు, ఇది పక్కా. అయితే ఎంతసేపటికి మాకున్న ఆలోచన ఏంటంటే మేడం, కూర్చొని పరిష్కరించుకుందాము, గొడవలకు దిగాల్సిన అవసరం లేదు. గొడవలకు దిగి ఏది రాజకీయంగా మనం ఏదో మేలు పొందడం కోసం ఇక్కడున్న సెంటిమెంట్ ని తెలంగాణ ప్రజల్లో, అక్కడున్న సెంటిమెంట్ ని ఆంధ్ర ప్రజల్లో రేకెత్తించాల్సిన అవసరం లేదు. సో రాజకీయాలు అయిపోయినాయి, 5 సంవత్సరాల కాల పరిమితిలో, తర్వాత వచ్చినప్పుడు చేద్దామన్న భావనలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చని మేము భావిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు అంటే మేడం, మేము చెప్తున్నాం మేడం, కృష్ణానది జలాల విషయంలో మేము ఇప్పటికే కొంతవరకు మనం తెలంగాణ రాష్ట్రంగా మనం చాలా లాస్ అయినా మేడం. ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు జూరాల కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇవి తప్ప ఇంకా కృష్ణానది నుంచి మనం నీళ్లను వాడుకునే సందర్భం లేకుండా పోయింది. ఆ ఎస్ఎల్బీసీని కొంచెం ఉంటే వాడుకునే వాళ్ళు మంచిగా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిని మంచి సోర్స్ పాయింట్ ను చూపించి మంచిగా కనుక అది కంప్లీట్ చేస్తుంటే ఈ పాటికి దాన్ని వాడుకునేటోళ్ళం. కాళేశ్వరం విషయంలో కూడా ఎప్పుడైతే నీళ్లు కిందికి అది డ్యామేజ్ జరిగిందని చెప్పి నీళ్లు ఎప్పుడైతే కిందికి వదిలేమో, ఇది మిగులు జలాలు, అదేవిధంగా వరద జలాలు అని చెప్పి ఇది వృధాగా సముద్రంలో పోతున్నాయని చెప్పి బనకచెర్ల ప్రాజెక్ట్ ని వాళ్ళు స్టార్ట్ చేసుకునే సందర్భాలు ఉంటాయి. సో ఇవన్నీ మన తెలంగాణ ప్రాజెక్టుల మీద, మన నదుల మీద, దాంతోపాటు మనము వాడుకోకుండానే అది కిందికి పోతుందని చెప్పి వాళ్ళే ఒక నారేషన్ ని, పర్సెప్షన్ ని క్రియేట్ చేసి గతంలో ఇక్కడున్న వాళ్ళకి చెప్పండి, మనం పూర్తి స్థాయిలో వాడుకోగలుగుతున్నామా? కేటాయించిన నీళ్ళైనా మనం వాడుకోగలుగుతున్నామా? అదే మేడం, అక్కడే కదా, దానివల్లనే కదా వాళ్ళకి కలిసి అయింది, దానివల్లే కదా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఎవరు ఊతమిచ్చారు, ఎవరు చేతులు ఇచ్చారు అనేది ఇక్కడ ల్యాండ్ మార్క్ వస్తుంది. నేను అందుకే 2019లో ప్రగతి భవన్లో గౌరవ కేసీఆర్ గారు కానీ, లేకపోతే జగన్ రెడ్డి గారు కానీ కూర్చొని మాట్లాడి, ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే, బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ఎవరు మన అక్కడ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే, వాళ్ళిద్దరు కూర్చొని 2 తెలుగు రాష్ట్రాలు ములాఖత్ కావాలి, కలిసి పనిచేయాలి, నీళ్లను మంచిగా పంచుకోవాలని చెప్పిన సందర్భాలు ఉండే. దానికంటే ముందే కదా 2299 టీఎంసీలకి సంతకాలు పెట్టి వచ్చింది. ఇంకా కొత్తగా కలిసి పనులు చేయాలంటే దాని అర్థం ఏంటి మేడం? రాయలసీమ రత్నాలసీమ చేయాలని చెప్పి వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం రాజకీయంగా వాళ్ళు ఏదో పార్టీని టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత అక్కడ ఒక అధ్యక్షుని ఏర్పాటు చేసి అక్కడ కూడా మేము నీళ్లు ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు అనుకూలంగా మారాలని చెప్పి మీరు రాజకీయం కోసం చూసిరు, కానీ ఎక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం చేసిరు అనేది ఒక పెద్ద ప్రశ్న కదా మేడం. కాబట్టి మేమేమంటున్నాం అంటే, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ వారికి చాలా క్లియర్ కట్ ఒక అజెండా ఉంది, క్లియర్ కట్ ఒక పరిజ్ఞానం అయితే ఉంది. దాన్ని పరిగణలో తీసుకొని ఈరోజు కేఆర్ఎంపీ దగ్గర కానీ, జిఆర్ఎంపీ దగ్గర కానీ అక్కడ
ఏదైనా సరే నీటి వాటాల విషయంలో అధికారులు తప్పిదమైనా ఇంకేది జరిగినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావు. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట కూడా ఇదే కదా మేడం. ఏమని చెప్పారు? మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా విషయంలో కనుక మీతో మాట్లాడాల్సి వస్తే దానికంటే ముందు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపి నాతో మాట్లాడని అన్నారు. తర్వాత వెంటనే జగన్ రెడ్డి గారు ఏది ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పారు? ఏది నేనున్నప్పుడు అది నడుస్తుండే, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది ఆపేసిరు, దాన్ని ఆపేసిరు అని చెప్పిన. ఇంకా అంతకంటే ఆధారాలు ఏం కావాలి మేడం? ఒకటి వెంకట్ నాయక్ గారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు సర్కార్, కూటమి సర్కార్ కూడా చెప్తోంది 2020లో రాయలసీమ లిఫ్ట్ అనేది పనులు ఆగిపోయాయి, జగన్ హయాంలోనే ఆగిపోయాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా, అక్కడ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. ఇప్పుడు మాజీ అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు తీసుకుంటారా మీరు, అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు తీసుకుంటారా? వాళ్ళు ఇగో ఫలానా టైంలో 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగాయి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ అనుమతులకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో జగన్ సర్కార్ పట్టించుకోవట్లేదు, సో మేము వచ్చిన తర్వాతనే దానికి ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం, అందుకే ఈ గొడవ అని కదా వాళ్ళు అనేది. మేడం ఒక మాట, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఇద్దరు, ఒకళ్ళు మాజీ కానీ ఒకళ్ళు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ మాటలు మేము పట్టించుకోం మేడం. మేము పట్టించుకోవాల్సిందల్లా ఇప్పుడు మీరే అన్నారు కదా వెంకట్ నాయక్ గారు, ఇప్పుడు జగన్ గారు అన్నారు కదా అన్నంక తేట తెల్లం అయింది కదా అంటే మీరు పట్టించుకున్నట్ట పట్టించుకోనట్ట? అది ఆధారంగా చూపిన మేడం, అది ఆధారంగా చూపినాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆధారం కాదా మీకు? జోస్నా గారు దానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఈ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిందే మాకు ప్రధానమైన ఏది మనం నమ్మడానికి ఒక ప్రధానమైన అంశం అది. సో మిగతా వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో దాని ఆధారంగా చెప్తాను. నేనేమంటున్నా, నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నా. కేసీఆర్ గారు జగన్ రెడ్డి గారు కూర్చున్న సందర్భాల్లో రాయలసీమ రత్నాల సీమ చేయడం కోసం మేము పాకులు ఆడతామని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భాలు ఉండే కదా. సో ఇవన్నీ ఆధారాలు కదా. ఇప్పటికీ నేను చూపిస్తాను, నమస్తే తెలంగాణలో ఉండే ఆధారాలు ఈనాడు పేపర్లో ఉండే, మిగతా పేపర్లో కూడా చాలా వచ్చినాయి, మీకు పంపిమంటే పంపిస్తాను నేను. సో నీళ్లను తాకట్టు పెట్టిన రోజుల నుంచి నీటి వాటా కోసం కొట్లాడి సాధించుకున్న రోజులకి మనం వచ్చినాము, మన ప్రోగ్రెస్ లోకి వచ్చినాము. మన నీళ్లను ఒకసారి దత్తాత్రేయ గారి వాయిస్ కూడా తీసుకుందాం. 10 ఏళ్లుగా ముఖ్యంగా మీరు గనక ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టు ఉంటే గనక ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మరింత గట్టిగా కూర్చొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత ఈ నీళ్లపైన మళ్ళీ ఫోకస్ పెట్టి ఇది ఒక సెంటిమెంట్ రాజేస్తున్నారు అనేది ప్రభుత్వ వర్షన్. గుడ్ మార్నింగ్ జోష్నా గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ నిపుణుడు కూడా దాన్ని అంగీకరించేటువంటి ప్రసక్తి ఉండదు. గతంలో పడవబడ్డ ప్రతి ప్రాజెక్టుని పనిలోకి తీసుకొచ్చి వాడుకలోకి తీసుకొచ్చి వీటిని పూర్తి స్థాయిలో నింపి జలకలను తీసుకొచ్చినటువంటి నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు సాగునీరు అందించాలంటే ఒక దూరదృష్టితో పనిచేసినాం. అయితే నెంబర్ 1 మనం ఏమంటున్నామంటే పోలవరం పనులు వేగంగా పూర్తి చేయడం వెనకాల కోర్టు కేసులున్నా పనులు ఆపకపోవడం వెనకాల దాని పేరు మీదనే ఉన్నటువంటి ఒక కొత్త ప్రాజెక్టు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టి దానికి ఉన్నటువంటి మిగులు జలాలు ప్లస్ వరద జలాలు అనేటువంటి కొత్త కాన్సెప్ట్ తోని మేము ఇంకోటి కట్టుకుంటున్నాం, బనకచెర్ల నల్లమల సాగర్ అనేది ఒక పెద్ద నీటి దోపిడికి వేసినటువంటి ఒక స్కెచ్. ఎందుకంటా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి నది పైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హక్కు ఉండదట, కానీ పోలవరం ప్రాజెక్టు కట్టుకొని రిపేరియన్ రైట్స్ ద్వారా పొందిన హక్కు ద్వారా వాళ్ళకు వరద జలాలు లేకపోతే సముద్రంలో కలుస్తున్నటువంటి నీటి జలాలు అని చెప్పేసి వాళ్ళు వాటిలో హక్కు పొందుతామని చెప్పేసి వాళ్ళ కేంద్రంలో బీజేపీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది కాబట్టి ఇది ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎఫ్ఆర్ఎల్ గాని స్పిల్వే సామర్థ్యం పెంచడం గాని తెలంగాణకు నష్టం వస్తుందని తెలిసినా కూడా ఈ పనులు కొనసాగించడం వెనకాల ఎంత తెలంగాణని తీవ్ర స్థాయిలో ఈ నీటి విషయాల్లో అన్యాయం చేయాలనేటువంటిది ఉందో మనకు అర్థమవుతా ఉంది. మోరోవర్ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ప్రపోజల్ ప్రీ ప్రివిలేజ్డ్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే దానికి పంపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రాజెక్టుకు అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులు కావచ్చు, ఏ ఒక్క దానికి కూడా ఇప్పటి వరకు తెలంగాణ కన్సర్న్ తీసుకుని మాట్లాడినటువంటి సందర్భాలు కనిపించలేదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, పోలవరం యొక్క ముంపు గ్రామాల వారి యొక్క ఏమంటారు దాన్ని నిధులు కేటాయించడం కానీ ఆ గ్రామాల పునరావాస చట్టం ప్రకారం రావాల్సిన అంశాలు కూడా ఇప్పటివరకు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు మనకున్నటువంటి ఏకైక భద్రాద్రి రాముడు టెంపుల్ తో పాటు కుసుమంచి కావచ్చు, మిగతా చిన్న ఒక 4-5 గ్రామాలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటివన్నీ కూడా జల సమాధి అయ్యేటువంటి అవకాశం ఉంది. 2, కేంద్రం కేవలం పక్షపాత ధోరణితోటి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు మీరు చెప్పిన 3 ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ 3 ప్రపోజల్స్ లో దేనికైనా
కేంద్రం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కేంద్రం ఏదో చూచాయిగా మనల్ని అడుగుతా ఉంది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి మంచికో చెడుకో ఒక ప్రయత్నం చేస్తా ఉంది. మాకు ఒక ఏది జడ్జిమెంట్ రాకుండా ట్రిబ్యునల్ అవార్డ్స్ అవ్వకుండా మీరు నీటి దోపిడీకి ఆదేచ్ఛగా కేంద్రానికి అనుమతులు ఇవ్వాలని, కేంద్రం రాష్ట్రానికి మీన్స్ ఆంధ్రప్రదేశ్ కు అనుమతులు ఇవ్వాలనేటువంటి ఒక కుట్ర వెనకాల తెలంగాణని పూర్తి స్థాయిలో నీటి విషయంలో ఇది భవిష్యత్తుకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. రోజా గారు, మోరోవర్ జోష్నా గారు, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది, కృష్ణా నదులు ఇవి అంతర్రాష్ట్ర నదులు. మనం పైన ఉన్నాం భౌగోళికంగా. ఈ రాష్ట్రం నదులు మనమే ఇక చివరి మన తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత అవి సముద్రంలో కలిసేటువంటి అవకాశం ఉంది. సముద్రంలో కలిసేవాడు వరద జలాలు. దత్తాత్రేయ గారు, అప్పుడు వాదనలకే ప్రస్తుత సర్కార్ మొగ్గు చూపుతుండడం కరెక్ట్ అడిగే కదా, స్టెప్ తీసుకోవడమే కదా. ఏ వాదనలకు మొగ్గు చూపుతుంది అంటే ఇప్పుడు 3 ఏవైతే గత విచారణలో 3 సూచనలు కోర్టు చేసినటువంటి క్రమంలో రిట్ పిటిషన్ కి అనుమతించండి అని చెప్పేసి వాదనలకే మొగ్గు చూపుతున్న, అంటే కోర్టు ద్వారానే తేల్చుకునేందుకే కూడా ప్రభుత్వం మొగ్గు చూపడం కరెక్ట్ పాయింట్ అంటారుగా. మరి అట్లయితే ఒక నిమిషం నేనేమంటున్నా, ఫస్ట్ నంబర్ 1 అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి 2 ముఖ్యమంత్రులు కూర్చున్నారా? కూర్చోలేదు. సిడబ్ల్యూసి మీటింగ్ జరిగిందా? సెంట్రల్ వాటర్ కమిటీ మీటింగ్ జరిగిందా? జరగలేదు. ప్లస్ జలశక్తి శాఖ ఏదైనా ప్రత్యేకమైనటువంటి కమిటీ చేసిందా అంటే మొన్న తూతు మంత్రంగా అటు 4 ఇటు 4 మేము 4 అని చెప్పేసి ఒక కమిటీ చేసినట్టుగా వచ్చింది, కానీ దాని పూర్తి స్థాయిలో గైడ్ లైన్స్ రాలేదు. నంబర్ 3. నంబర్ 4, ఇవాళ మనకు ఎక్కడ చూసినా కూడా గోదావరి నది జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేసుకొని నల్లమల సాగర్ పేరు మీద దూసుకుపోతున్నాం అంటుంటే 2 నదులను ఇడారి చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంటే మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూర్చొని మీరు జూరాల కాడికి వెళ్ళి ఎందుకు పాలమూరు రంగారెడ్డి కట్టలేదు అనేటువంటి ఒక నాన్ సెన్స్ వాదన చేస్తా ఉన్నాడు. దాంట్లో ఎంత ఘోరమైనటువంటి అభిప్రాయం అంటే అది ఎందుకు చెప్తా ఉన్నామంటే, శ్రీశైలంలో నీటి సామర్థ్యం 306 టీఎంసీలు, 2 నదులను అనుసంధానం చేసి కట్టినటువంటి ప్రాజెక్టు. అది తెలంగాణ రాష్ట్రం వాటా కోల్పోవడానికి అంగీకరించినట్టే అవుతుంది. జూరాల నుంచి మనం నీళ్లు తీసుకుంటామని ఒప్పుకుంటే మనం తుంగభద్ర నదిని వదిలేసినట్టే అవుతుంది కదా జోష్న గారు. తుంగభద్ర నది నుంచి కూడా మనకు రావాల్సిన వాటా ఉంటుంది కదా. ప్రతి సంవత్సరం 400 నుంచి 500 టీఎంసీలు శ్రీశైలంలో కలిసి, శ్రీశైలం నుంచి నాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలుస్తున్నాయి కదా. మరి ఆ వాటర్ మనకు రావాల్సిన వాటా కోల్పోయినట్టు అవుతుంది. మోరోవర్ ఎప్పటికీ దాంట్లో నీటి సామర్థ్యం, నిల్వ సామర్థ్యం ఉండేటువంటి ప్రాజెక్ట్ అది. జూరాల దాని సామర్థ్యం 11 టీఎంసీలు, ఎప్పుడు నిల్వ ఉండేది 7 టీఎంసీలు. అంటే ఇంత అవగాహన లేకుండా, ప్లస్ మోరోవర్ మనకు డిపిఆర్ రిటర్న్ వచ్చింది 7 నెలల్లో. డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఈయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 7 నెలలకు డిపిఆర్ రిటర్న్ వచ్చింది. అంటే ఏప్రిల్లో కూడా 2023 ఏప్రిల్లో కూడా డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఆ టైంలో కొన్ని అనుమతులు కావాలని వాళ్ళు కాల్ చేస్తే, అంటే రిటర్న్ పంపి ఇవి కావాలి అంటే మీరు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు రిటర్న్ అంటే ఏవేవి అవసరం అవుతుందో మాటిమాటికి వెనక్కి పంపుతారు కదా, అవి వీళ్ళు దాంట్లో తప్పేముంది? చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. డిపిఆర్స్ రిటర్న్ రావడము అనేటువంటిది మనం సవరించుకోవాల్సినటువంటి అంశాల విషయంలో రావచ్చు, కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 7 అంశాల్లో అనుమతులు పొందిన పాలమూరు రంగారెడ్డికి మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 నంబర్ 1 వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలలో ఉల్టా అనుమతులు తీసుకురావాల్సింది పోయి, వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సింది పోయి, దాన్ని పూర్తి చేయాల్సింది పోయి, దాన్ని పడావు పడేసి దాంట్లో మళ్ళీ 90 టీఎంసీలకు మేము కొట్లాడితే మాకు 40 టీఎంసీలు చాలు అని లేఖలు రాసి ఎంత అన్యాయం చేస్తున్నారో అర్థం చేసుకోండి. అంటే మీకు ఒకటి మోరోవర్, కృష్ణా నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవో తెలవాలి వీళ్ళకు, ప్లస్ తుంగభద్ర నది అనుసంధానంతో శ్రీశైలంతో అనుసంధానమైన ఏవో కూడా తెలవాలి. కృష్ణా నదితో అనుసంధానమైన తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ జూరాల 1, భీమా 1, నెట్టెంపాడ 1, మిగతావి మనకు మొత్తం కూడా శ్రీశైలంతో అనుసంధానమైనవి. మీరు గుర్తుపెట్టుకోరు మేడం, అక్కడ నీళ్లు ఎండాకాలం వచ్చిందంటే మొత్తం పాపం జూరాలలో మొత్తం ఎండిపోతుంది. అది చాలా నీళ్ల సామర్థ్యం అంతా కూడా దిగిపోతుంది, మట్టి కూరుకుపోయి ఉన్నది, అన్న వాటర్ సామర్థ్యమే లేదు. దాని నుంచి మనం తీసుకునే నీళ్ళట వరద వచ్చినప్పుడు మాత్రమే జూరాలతో ఏమైనా ఉపయోగం ఉంటది. అలాంటి నిగ్ర జలాలు కావాలంటే జూరాలతో మనకు వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదంటారు. లేదు మేడం. ఇంకోటి అటు కర్ణాటక కట్టుకున్నది పెద్ద పెద్ద డ్యాములు కట్టుకుంటుంది, అటు ఆ బాబ్లీ కావచ్చు, ప్లస్ అల్లమట్టి కావచ్చు, ఎన్ని కట్టుకున్నారు వాళ్ళు. ఒకసారి వెంకటరెడ్డి గారు వర్షం తీసుకుందాం. వెంకటరెడ్డి గారు, ఇవాళ విచారణ ఉంది పోలవరం నల్లమల సాగర్ కు సంబంధించి. అంటే అనుమతులు లేకపోయినా టెండర్లు పిలవడం పైనే ఇప్పుడు పిటిషన్ దాఖలైనటువంటి పరిస్థితి అయితే చూస్తున్నారు. అయితే అనుమతులు లేవు, అక్కడ పర్యావరణ అనుమతులు రాలేదు, ఇవి ఓకే, బట్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి అటు కేంద్రం అయితే ఒప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క అనుమతి రాగానే ఇస్తామని. ఇప్పటి వరకు అయితే పర్యావరణ అనుమతులు మొన్న నిరాకరించారు, ఇవ్వలేదు. కానీ సపోర్టివ్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ టెండర్లు కూడా పిలుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి కోర్టు మెట్ల ఎక్కాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చింది. ఇప్పుడు జోష్న గారు, ఈ నీటి వివాదాలు, అది పోలవరమా, కృష్ణా బేసినా, గోదావరి, పోతిరెడ్డిపాడ, నల్లమల్ల సాగర
అనేటువంటి అంశాల గురించి అది 811 టీఎంసీల 512 299 ఎపెక్స్ కార్డ్ ఇవన్నీ కూడా మనం చాలా కాలంగా ఏళ్ల తరబడి నుంచి చర్చ చేస్తున్నటువంటి సందర్భం. ఒకటి మనకు చాలా స్పష్టంగా కనపడ్డది ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణకు నీటి విషయం లోపల అన్యాయం జరిగిందన్న దాంట్లో ఎవరికి కూడా వ్యతిరేకత లేదు, ఇంకో రకమైన అభిప్రాయం కూడా లేదు. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అయితే సమస్య ఎట్లా పరిష్కరించాలా? తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏం చేసాము, మన రాష్ట్రం వస్తే మనం పరిష్కరించుకుంటాము, సావధానంగా మనకు వచ్చేటువంటి అన్ని రకాల హక్కులు ఉద్యోగాలు ఇతరత్ర అన్ని కూడా వస్తాయని చెప్పి మనం భావించిన మాట వాస్తవం. 12 సంవత్సరాలు గడిచింది, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన కొనసాగింది, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సమస్య జటిలమైంది. 2 ప్రాంతాల ప్రజలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యనే అయినప్పటికీ కూడా దాన్ని పరిష్కరించుకునే పద్ధతుల లోపల కూర్చొని మాట్లాడుకుంటారా, కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటారా, ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకుంటారా, కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసే ఒక చర్చ ద్వారా చేసుకుంటారా అనేటువంటిది ఇవాళ మాట్లాడుకోవాలి. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, కొంత శాంతియుతంగా ఎందుకు చెప్తున్నానంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవిత్రమైన గ్రామీణ పల్లె పండుగ సంక్రాంతి సందర్భంలోనైనా కూడా కొంత మార్పు రావాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. అంటే వెంకటరెడ్డి సార్ కూర్చొని పరిష్కరించుకోవాలి అన్నటువంటి టాపిక్ వచ్చిన ప్రతిసారి ముఖ్యంగా ఇప్పుడు ట్రిబ్యునల్స్ తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరి వాదనల తర్వాత ఒకరి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా గత ప్రభుత్వం తెలంగాణ సర్కారు కూడా మనకు కోర్టుకు వెళ్తే మళ్ళీ లేదు, ట్రిబ్యునల్ వేసి నీటి కేటాయింపులు తీసుకొస్తామన్నారు. తాత్కాలికంగానే జరుగుతూ వస్తున్నాయి, ట్రిబ్యునల్లో తెగే పరిస్థితి రావట్లేదు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఇంకా కోర్టు వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు జ్యోత్స్న గారు చాలా కాలం తర్వాత మరి దాని మీద స్పందించినారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు స్పందించినట్టు అదే పద్ధతి లోపల అదే సానుకూలంగా కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము 4 అడుగులు సహకరిస్తామనేటువంటిది. ఆ ప్రయత్నం కొంత జరిగితే బాగుండేది కదా. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరికి పరిచయం ఉన్న వాళ్ళు, గతంలో ఒకే పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉన్నది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశం. అవునన్నా కాదన్నా కూడా రాజకీయంగా సిద్ధాంత రీత్యా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ చర్చ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, లేకపోతే సిడబ్ల్యూసి ఉంది, ఈ బోర్డులు వివాదాలు కోర్టులు ఎప్పుడు పరిష్కరిస్తాయి? ఇప్పుడు కోర్టులో మనం ఉన్నటువంటి సమాచారం నాకు అంటే వెంకటరెడ్డి సార్ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మైక్ల దగ్గరనో లేదా మీడియా పాయింట్స్ దగ్గరనో బహిరంగ సభల్లో చెప్పేటప్పుడు డెఫినెట్ గా సహకరించుకుంటున్నాం అన్నటువంటి మాటలే వినిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రాల వారీగా అంతరంగా ఉన్నటువంటి మాటలు, ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం అన్నటువంటి వర్షన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మేమే అడ్డుకున్నామని వీళ్ళు, వాళ్ళే అడ్డుకున్నామని వాళ్ళు, అంటే ఇటువంటివే నడుస్తున్నటువంటి క్రమంలో కూర్చుంటే పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది? అంటే ప్రాజెక్టుల విషయం కావచ్చు, కేటాయింపుల విషయం కావచ్చు, ఇవన్నీ అంత ఈజీగా ఒప్పుకొని, ఎందుకంటే అక్కడ ఒప్పుకొని వచ్చినా కూడా ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితి ఒకటి ఉంటుంది కదా ప్రతిపక్షాలతో. మీరు అన్నది కరెక్టే కదా. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం, సీట్ల కోసం, పవర్ కోసం అక్కడ ఉండేటువంటి పార్టీలు మాట్లాడుతున్నటువంటి విషయాలే తప్ప ఒక జాతీయ భావజాలంతో అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాల అభివృద్ధి కావాలనే భావజాలము ప్రాంతీయ పార్టీలకు ఎట్లా ఉండదు? ఇక్కడ బీఆర్ఎస్కి ఉండదు, అక్కడ టీఆర్ఎస్కి ఉండదు, టీడీపీకి ఉండదు. కాంగ్రెస్ కూడా ఏమైందంటే ఇవాళ అది కూడా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ కింద కన్వర్ట్ అయింది కాబట్టి దానికి కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది మంచిది కాదు. దేశం ఒక్కటి, రాష్ట్రాలు, జిల్లాలు, అన్ని గ్రామాలు కలిస్తేనే దేశం అనే కాన్సెప్ట్ లోకి దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఉండేటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఆలోచించకపోవడం అనేటువంటి ఇవన్నిటి కారణం. ఇప్పుడు ఈ రాజకీయాల కోసం నడుస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు మీరు పాలన చేసినారు, ఏం చేసినారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. 2 ఏళ్ళు అంతకుముందు 50 ఏళ్ళు పాలించినారు, మీరు ఏం చేసినారు అనేది. ఈ రెండింటి మధ్యన బీజేపీని మీరేం చేస్తున్నారు అనే పద్ధతి చర్చ కాదు మేడం. చర్చ అనేటువంటి ఇప్పుడు వెంకటరెడ్డి సార్ 2 రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం ఒక లెక్క అయితే, ఇక్కడ ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్రమే చొరవ తీసుకొని అసలు ఎంత పరివాహక ప్రాంతం ఉంది, వీళ్ళకెంత రావాలి, వాళ్ళకెంత రావాలి, ప్రాజెక్టులు ఏంటి, ఎవరికి ఎంత సహకరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది కేంద్రం చేతిలో మెజారిటీ అంటే సింహభాగం ఉన్నట్టు అనిపిస్తుంది డెసిషన్ మేకింగ్. ట్రిబ్యునల్స్ అవార్డు ఉండదు, మరి సుప్రీంకోర్టుకి వెళ్తారు, కోర్టులకు వెళ్తున్నారు కదా. చిన్న ప్రశ్న వెంకరెడ్డి అన్నకి ఏమంటున్నంటే, అన్న నేను ఏమంటున్నాను, ఇప్పుడు కేంద్రంలో 2014 నుంచి మోడీ గారి చేతుల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడే మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు మేము తెలంగాణ రాష్ట్రంలో కట్టుకున్న ఏ ఒక్క ప్రాజెక్టుకైనా ₹1 ఇచ్చిండ్రా అని నాకు అర్థం కాదు. ఎందుకు మా మీద ఇంత చీత కన్ను చూపిస్తా ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులని పడవబడేయాలని చూస్తా ఉన్నారా? లేకపోతే మా నీటి పంపకాల విషయంలో మీకు చిత్తశుద్ధి లేదా? ఈ ప్రాంతం నుంచి, మీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ,
బండి సంజయ్ గారు కానీ ఒక్క లేఖ రాయలేదు మేడం ఇప్పటి వరకు. మా నీటి పంపకాల్లో మీరు చేస్తున్న ద్రోహం ఇది, లేకపోతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేను బాధ్యత వహిస్తా అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి కదా. సరే మీకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బ్రతకడమో, మీరు ఆంధ్రప్రదేశ్ లో ములాఖతులో ఉండి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు, కేంద్రంలో చంద్రబాబు నాయుడు సపోర్ట్ మీకు అవసరం కావచ్చు మీ రాజకీయ ఇతరులలో భాగంగా, కానీ మా రాష్ట్ర హక్కులు పోతున్నాయి కదా. నీకు కిషన్ రెడ్డి గారికి ఓటేసి తెలంగాణ ప్రజలు వెంకటరెడ్డి గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఇక్కడ బీజేపీకి ఇండివిజువల్ గ్రోత్ అనేది ఏపీ కన్నా తెలంగాణలోనే, ఇప్పుడు కూటమిలో ఉండి గెలవడం ఇండివిజువల్ గ్రోత్ అనేది మీకు తెలంగాణలోనే ఉంది. బట్ ఈ ప్రయోజనాలు, నీటి వాటాలు, ఈ అంశానికి సంబంధించి ఏపీఏ ఫోకస్డ్ గా ముందుకెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు సంబంధించే క్వశ్చన్ ఫేస్ చేస్తున్నారు. అది ఒక ఊహ మాత్రం, దేనికి పర్మిషన్ ఇవ్వలే. ఇప్పుడు నల్లమల సాగర్ కు పర్మిషన్ వచ్చింది, అది వచ్చిందని హరీష్ రావు గారు మాట్లాడతారు. ఆయన గతంలో 10 ఏళ్ళు పనిచేసిండు, ఆయనకి ఏం ఆ రకంగా మాట్లాడితే ఆయన మీద ఉన్న గౌరవం కూడా పోయింది. నాకు గాలికే మాట్లాడతాడు, గాలికి నోటికి వస్తే ఏది మాట్లాడతాడు. వెంకటరెడ్డి గారు సారీ పేరు క్షమించాలి, ఎవరు? హరీష్ రావు గారు అన్ని ఆర్డర్లు వచ్చినాయని చెప్పి 15 రోజుల కింద వచ్చా మాట్లాడతాడు. ఎక్కడ ఆర్డర్లు ఇచ్చినట్టు వీటికి ఏం మాట్లాడతారండి? మిస్లీడ్ చేయడం, పబ్లిక్ ని మిస్లీడ్ చేయడం. అయినా ఏ ఆర్డర్ వచ్చింది చెప్పండి? నల్లమల సాగర్ ఏ ఆర్డర్ వచ్చింది? మీరు చెప్తున్నారు అనుమతులు ఏదైనా మీద అది చాలా సందర్భాల వల్ల ఏంటది మీరు చూపించింది నాకు, అనేక టీవీలో చూపించినావు. ఒక కాపీ ఏమని అక్కడ ఉండే యాంకర్లు కూడా అడిగారు, మీరు ఇచ్చినవా ఆ యాంకర్లకి? నేను ఏమంటున్నా ఇవన్నీ చెప్పకు, నేను ఎట్లా కాదు లేదు కాదు, నేను చాలా సానుకూలంగా సమాధానంగా నేను సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం లోపల తెలంగాణకు అడ్డం నిలువ నిలిచింది, 10 ఏళ్ళు పాలన చేసి ముంచింది, నీళ్ళని నమ్ముకున్నది, రాజకీయ ప్రయోజనాల కోసము జగన్ తో కాంప్రమైజ్ అయ్యి చెప్పింది, రాయలసీమ రత్నాలసీమ మాట్లాడింది టీఆర్ఎస్ పార్టీ అండి. ఇలా మమ్మల గురించి మాట్లాడతారు. టీఆర్ఎస్ పార్టీ ఘోరమైన అన్యాయం వల్లనే వాళ్ళు జరుగుతున్నటువంటిది. మీకు అధికారం ఇచ్చింది కదా ప్రజలు, ఏం చేశారు? గౌరవం కాదు. గౌరవం ఉంటే నువ్వు ఇష్టం వచ్చాడు మాట్లాడే కారణం కిషన్ రెడ్డి గారు అని చెప్పి చూద్దామండి. పిటిషన్ నే అనుమతించండి అని చెప్పేసి కోర్టును కోరేట అంటే ఇక్కడ సర్కారు డెఫినెట్ గా మధ్యవర్తిత్వం ద్వారానో లేదా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యలాగైతే అనిపించట్లేదు. సో చూద్దాం, ఇవాళ వాదనలు ఇవి చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఇక